యేసయ్య మన మార్గదర్శి. 3 ప్రాంతాల శత్రు సైన్యాలు యోధా దేశం మీదకి దండెత్తి రాగా రాజైన యెహోషాపాతు భయపడి యోధా దేశం అంతా ఉపవాస దినం ప్రకటించి, దేవా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసిరి. అప్పుడు దేవుని ఆత్మ యహాజీయేలు మీదకు రాగా అతని ద్వారా యెహోవా ఇలా సెలవిచ్చారు: ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యూదులు దేవుని మాటలు నమ్మి దేవుని స్తుతించుటకు పాడుటకును మొదలు పెట్టగా యెహోవా యోధావారి మీదకి వచ్చిన 3 ప్రాంతాల శత్రు సైన్యాల మీద మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హడలిరి. వారు నొకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. వారు శవములే నేల పడిరి. వారిలో ఒక్కడును తప్పించుకొనలేదు. యూదులందరూ దేవుడని యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇందులో మనం అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పక్షమును ఎప్పుడూ దేవుడే యుద్ధం చేస్తారు. యోహాను గారు కూడా తన పత్రికలో ఇలా రాశారు: మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్న ఆ యేసయ్య లోకంలో ఉన్న అపవాది కన్నా గొప్పవారు, జయ జీతం మీదే అని సెలవిచ్చారు. కాబట్టి యేసయ్యే మన విజయానికి మార్గదర్శి.